కంపారిజన్ ఏ సినిమాతో అవుతానా మా అన్న తోపులకే తోపు బాబులకే బాబు అసలు మామూలు ఉండదు 2.5 గంటలు వచ్చే సినిమా మొత్తం చూడను మామూలు ఉండదు అన్నమాట అన్న 3 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అన్న సో అందరూ ఒక ఆకలితో ఎదురు చూస్తుండో ఎప్పుడు వస్తుందా అన్న సినిమా అని అన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా నెక్స్ట్ పులికి ఆకలి మీద ఉంది కరెక్ట్ మేక దొరికింది ఇప్పుడు వస్తాడు రప్ప రప్పలు ఆడిస్తాడు అన్న రప్ప రప్ప అర్థమైందిగా అన్న పాన్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్ ఒకే ఒక్క సినిమా హరిహర వీరమ్మలో మామూలు ఉండదు రికార్డులు కిరాకుంటాయి ఫైటింగ్స్ అని మామూలు కాదంట సూపర్ సూపర్ చాలా బాగుంది కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు సినిమాలో ఓజీ కన్నా ముందే చాలా పెద్ద హిట్ అవుతుంది పులితో షార్ట్స్ కాదు అసలు మీరు విజువల్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ కంపల్సరీ ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది చాలా చాలా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది భయ్య చాలా ప్రామిసింగ్ గా ఉంది ఏదో సినిమా ట్రైలర్ చూసి బాగుంది అట్లా కాదు కానీ చాలా ప్రామిసింగ్ గా తీశారు చాలా బాగా తీశారు కళ్యాణ్ గారు విశ్వరూపం ఇప్పటి వరకు చూడలేదు ఇప్పుడు చూస్తారు అదే అదే చూడాలా మీరు ట్రైలర్ చూడాలి చాలా బాగుంది స్క్రీన్ జబర్దస్త్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ ఎలా అనిపించింది అదిరిపోయిందన్న చాలా చాలా బాగుంది 5 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి వచ్చింది సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్సలెంట్ అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి ఆ ఫైట్లు ఏంటి అద్భుతం అనమాట హరిహర వీరమల్లు ఈసారి గ్రాండ్ గా హిట్ కొట్టబోతుంది అందరూ ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా అంతకుముందు పిఠాపురంలో కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న సినిమా ఎలా అనిపించింది మీకు అసలు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలు ఫ్యాన్స్కి ఎప్పుడు ఇది లేదు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ర్యాంపే రచ్చ రంబోలు అనమాట మొత్తం ఇండస్ట్రీ రికార్డులన్నీ బదలైపోతాయి బ్రో అవి ఇంపాక్ట్లు ఏముండవు అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుందండి అందరు అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు మామూలుగా కాదన్న ఎక్సలెంట్ అసలు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు ఆ ఫైట్లు కానీ చాలా పులితో ఆడుకుంటున్నట్టున్నాడు సరదాగా పులిగా లాస్ట్ లో ఒక చిన్న షాట్ ఉంది అవన్నీ ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ ఎలాగన్నా సినిమా బాగుంది ట్రైలర్ అయితే బాగుంది సినిమా ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేస్తున్నాను ట్రైలర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లోనే ఉంది బట్
డైరెక్టర్ మారాడు, సో టేకింగ్ వైజ్ మారుతుంది అనుకున్నా. బట్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా అనుకున్నాడో అలాగే తీసాడు అని అనిపించింది. సో మరి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది అనేది వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. రావాలని చాలామంది కోరుకున్నారు, బట్ రావద్దని మీరు అంటున్నారని, మీరు ఎవరనేది అందరికీ తెలుసు ఎవరు రావద్దు అనుకుంటున్నారని. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి, అంటే పొలిటికల్గా టచ్ ఇస్తూనే ఒక హిస్టారికల్ డ్రామాని చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ షార్ట్స్, ఆ కట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంట్రీ సీన్స్ లా కొన్ని చూపించారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, అదే చెప్తున్నా కదా. అంటే జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరిని తీసి ఆయన పేరు వేసారా అన్న డౌట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే బీజిఎం పీక్స్, థియేటర్లో అదిరిపోతుంది. ఇంకా అసలు బొబ్బిలి కాదు, బెబ్బులు గర్జించబోతుంది, ఖచ్చితంగా గర్జిస్తుంది అన్న. ఎందుకంటే ఆ వైపు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, జనాలకు కూడా డేట్లు మార్చి వచ్చే కొద్ది ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి. ఎప్పుడైతే నీకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో రీచ్ పెరుగుతూ ఉంటుంది. సో ఏ మాత్రం సినిమా కొంచెం మోస్తరుగా బాగున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళు చేసే విధ్వంసం మనం చెప్పక్కర్లేదు. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి, బ్లాక్ బస్టర్ చేసి వెళ్ళండి. హిట్ కాదు, సూపర్ హిట్, బంపర్ హిట్. లుక్ సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగుంటుందని. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నారు. చాలా పెద్ద హిట్ అవుతుంది. డైలాగ్ ఏంటి, కొంతమంది రాకూడదని కోరుకుంటున్నారని ఏదో, అది ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సో ఫస్ట్ ఏంటంటే నెగిటివ్లో చెప్తున్నా, అంటే లైక్ పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు పడదు అంటారు కదా. ఈ సినిమాతో ఖచ్చితంగా ఏ ఒక్కడైనా అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అన్నయ్యకి ఫ్యాన్స్ అవుతారు ఈ సినిమాతో చెప్తున్నా. ఇంకొకటి ఏదో బయర్ లెవెల్ లేట్ అయింది లేకుంటే బాక్స్ ఆఫీస్ అయింది కాదు, అన్నయ్య వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలే, రికార్డు బ్రేక్, రికార్డు బ్రేక్ అంతే. తెలుసు కదన్నా, అన్నయ్య జస్ట్ వాకింగ్ స్టైల్ చాలు, వేరే అంతే అది. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ వల్ల ఆగిపోయింది అంతే, కానీ ఈ బయర్లు లేదంటే ఇంకేదో ఏదో ఒత్తిడి వల్ల కాదు, గ్రాఫిక్స్ వల్ల అయిపోయింది అంతే. డిప్యూటీ సీఎం ఫస్ట్ సినిమా, దీంతో చరిత్ర సృష్టిస్తున్నాం ఓజితో, ఇక అంతే. అది థియేటర్లు బంద్ అన్నారు కదా, జూలై 24 మరి ఎలా ఉండబోతుంది? ఈసారి పక్కా కొడుతున్నాం, వస్తున్నాం అంతే. ఇక మళ్ళీ తేడా లేదు, ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అన్ని సినిమాలకి టైం కేటాయిస్తూ సినిమా అవును ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నాడు అన్నయ్య, అవుతుంది కూడా. ఏంటి ఇదా అదా అంటే అసలు దీనికి దానికి అది ఏమంటారు పోలిగా పెట్టకండి, ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమే. సో అలా ఉంటుంది అన్నట్టు. లుక్స్ కానీ అవన్నీ ఫైటింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది మూవీ అయితే పక్క. పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మొట్టమొదటి పవన్ ఇండియా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, దద్దరిల్లిపోయింది, మామూలుగా ఉంది. బాక్స్ ఆఫ్ బద్దలయ్యేసారి అంటే వేరే హీరో రికార్డులు కూడా, అన్ని రికార్డులు బద్దలైపోతాయి ఈ సినిమాతో. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారికి, అందుకే చెబుతున్నాను ఈ సినిమాతో అన్ని రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు అన్ని బద్దలైపోతాయి. సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా హిందూ ధర్మం కోసం పోరాడతారు, సినిమాలో కూడా అదే రకంగా చూపించారు, మరి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ అన్న, ఇంకా నెక్స్ట్ లెవెలే. అదైతే మేము మాటల్లో చెప్పలేం కానీ నెక్స్ట్ లెవెలే.